ఏంటి మా వాడు తెగ చదివేస్తున్నాడు అని అనుకోకండి, అస్సలు పొరపాటు పడద్దు. ఏంటో ఈరోజు మరి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు. ఆ స్టోరీ బుక్ ముందేసుకొని ఆ బెడ్ లైట్లోనే చదివేస్తున్నాడు. నాకైతే చిన్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఎగ్జామ్స్ ఉంటే చదువుతాం కదా, అంత సీరియస్నెస్గా నాకు గుర్తొచ్చింది, మా రోజులు గుర్తొచ్చినాయి. ఇంకా మా వాడికైతే ఇంకా రాలేదులేండి ఆ రోజులు. బట్ ఏంటో ఈరోజు మరి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు. బట్ ఏదైతేనే నాకైతే పొద్దున్నే చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ లేసి ఒక బుక్ తీసి నేను చెప్పకుండా తీసి చదువుకుంటున్నాడు అనిపించింది. ఇక మా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కిండర్గార్టెన్కి డ్రాప్ చేయడానికి బయలుదేరిపోయాను. ఇక నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక ఈరోజైతే మా వాడు ఎంత హ్యాపీ అంటే, వాడికి టికెట్ కొన్నాను అన్న హ్యాపీనెస్లో ఉన్నాడు. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాడు టికెట్తో మెట్రోలో. ఎందుకని చెప్తున్నానంటే, ఇప్పటి వరకు వాళ్ళకి ఫ్రీ అనమాట అండర్ 6 వాళ్ళు. సో ఫస్ట్ టైం ఇంకా 6 టర్న్ అయితే మాత్రం వాళ్ళకి టికెట్ కావాలన్నమాట. మెట్రో కానీ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసినా. ఈరోజు ఎందుకు కొన్నానంటే, వీళ్ళని ఈరోజు వాళ్ళ కిండర్గార్టెన్‌లో ట్రిప్‌కి తీసుకెళ్తున్నారు. సో అది బయట మెట్రోలో తీసుకెళ్తారనమాట. సో అందుకని చెప్పేసి ట్రావెల్ చేస్తారు కానీ వాళ్ళకి టికెట్ ఉండాలని ముందే ఇన్ఫార్మ్ చేసి ఖచ్చితంగా కావాలి అని చెప్పారు. ఇంక వాడేదైతే గుర్తుంచుకొని నాకు టికెట్ కొను, ఏది నా టికెట్ అని చెప్పి ఎంత చక్కగా చేసుకున్నాడో. అప్పుడే ఇంత పెద్దవాడైపోయాడా అనిపించింది. Ciao! దిస్ ఈజ్ అవర్ మార్నింగ్ రొటీన్. నేనైతే ఆఫీస్కి బయలుదేరిపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్.